ఆంధ్రాకి మోడీని తీసుకొస్తే ఇక్కడ ఏదైనా మనం హామీ పొందొచ్చు, ఎస్పెషల్లీ అమరావతికి, అలాగే ఇతరత్ర మరేమైనా హామీలు పొందొచ్చు అన్నటువంటిది ఒక గట్టి ఆలోచన. మోడీ దగ్గరికి వెళ్ళినప్పుడు వినతి పత్రం ఇస్తాం, ఆయన సంబంధిత అధికారులకు ఇస్తారు. వాళ్ళు మనం 1000 రూపాయలు అడిగితే ఫైనల్గా ఓ 100 రూపాయలు చేతిలో పెడుతుంటారు. కాబట్టి ఇప్పుడు అలా కాకుండా ఒక బల్క్ బడ్జెట్ కావాల్సిందే మనకి. ఆ కోణంలో నుంచి ప్రయత్నం జరుగుతోంది. దానికి ఏదైతే కృష్ణపట్నం సెజ్ ఉందో, ఆ కృష్ణపట్నం సెజ్ దగ్గర ఒక్కసారి నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి నేను ఎప్పుడో ప్రస్తావించాను. దాదాపు 2 ఏళ్ల క్రితం ప్రస్తావించాను, ఏడాది క్రితం కూడా ప్రస్తావించాను. సెమీకండక్టర్ చిప్స్కి సంబంధించిన పరిశ్రమకి ఆంధ్ర ఛాయిస్ వచ్చింది, ఆంధ్రాలకి రాబోతోంది. సెమీకండక్టర్ చిప్స్కి సంబంధించి ఆ మధ్యన కరోనా తర్వాత ఎంత తీవ్రమైన ఇబ్బంది అయ్యి ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తులు, కార్లు అవి కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. ఆ సందర్భంలో అమెరికా, ఇటు పక్కన జపాను, భారత్ అందరూ కూడా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. చైనాని దెబ్బకొట్టి ఆ మార్కెట్ని క్యాప్చర్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది భారత్కి ఆపర్చునిటీ ఉంది, మన ఆంధ్రప్రదేశ్కి కూడా ఆపర్చునిటీ ఉంది అన్నటువంటిది నేను ప్రస్తావించాను. అప్పట్లో ఆ తర్వాత మన మంత్రులు మాట్లాడినటువంటి సందర్భం చూసాం. ఫైనల్గా ఇప్పుడు ఒక పరిష్కారం జరిగింది. అది సెమీకండక్టర్ చిప్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడానికి ఏదైతే ఒక పార్క్ లాగా చేస్తున్నారో దాన్ని ఇనాగరేషన్కి రమ్మనమని చెప్పి, శంకుస్థాపనకి రమ్మనమని చెప్పేసి నరేంద్ర మోడీని పిలుస్తున్నారు. స్వయంగా ఆయన వస్తారా లేదా వర్చువల్గా ప్రారంభిస్తారా అన్నటువంటి చూడాలి. ఆయన వస్తే కాస్త మనం మిగతాయి అడగడానికి వీలుంటుంది అన్నటువంటి ఉద్దేశంతో చంద్రబాబు గారు ఉన్నారు.